హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు, టమాటాలే ఉన్నాయి అనుకున్నప్పుడు టమాటాతో కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ టమాటా కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, బాగుంటుంది. టైం తక్కువగా ఉందనుకున్నప్పుడు తొందరగా అయిపోయే కర్రీ అండి ఇది. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయినాక ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ వేసుకుంటున్నాను నేను. ఇలా తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా వేయించుకోవాలి. ఇలాగ తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఒకసారి ఎండుమిరపకాయలని, పచ్చిమిరపకాయలని గరిటెతోటి వేయించుకోవాలి. 5-6 ఎల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చాక దంచి వేసుకోవాలి. ఈ ఎల్లుల్లి రెమ్మలు కొంచెం పచ్చివాసన పోయేంత మటుకి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత మటుకి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 5 మీడియం సైజు టమాటాలను వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి టమాటాలు కాకుండా ఇలా పండు టమాటాలు కనుక వేస్తే కూర కూడా బాగా టేస్ట్ ఉంటుంది. కూర కూడా తొందరగా ఉడుకుద్ది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నట్లయితే టమాటాలు తొందరగా ఉడుకుతాయండి. ఇలా టమాటాలన్నీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ టమాటా ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా మూత తీసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి గరిటెతోటి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. చూడండి, బాగా ఉడికేసిన టమాటాలన్నీ. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, కూర రెడీ అయిపోయిందండి. ఇంతేనండి టమాటా గుజ్జు. నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ లేట్ అవుతున్నాయండి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతున్నాయి వీడియోలు. ఇక నుండి వీడియోస్ రెగ్యులర్గా చేస్తామండి. ఓకే అండి, బాయ్ అండి.